హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు పాపాయ పండు ఇంటి దగ్గర ఉంటే దీంతో ఏదైనా చేద్దాం అనిపించి హల్వా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా పాపాయ ఉంటే మనం కట్ చేసుకొని తినేయడమా లేదా జ్యూస్ తాగడమా ఏదో చేస్తుంటాం కదా. ఇలా ఒకసారి స్వీట్ కూడా ట్రై చేసి చూడండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బాగా పండిన బొప్పాయి పండు తీసుకొని నీట్గా పీల్ చేసుకోవాలి. మొత్తం అంతా తొక్క తీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పండు బాగా మెత్తగా పండిపోయిందండి. చాలా గుజ్జుగుజ్జుగా కూడా ఉంది చూడడానికి. కొంచెం పలుగ్గా ఉన్న కాయ అయితే ముక్కలు అవి నీట్గా వస్తాయి అన్నమాట. కానీ బాగా మెత్తగా అయిపోయింది. ఇలా నీట్గా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. మొత్తం అందులో వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక ప్యూరీ లాగా రావాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించాక కొంచెం వేగాక అందులో కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కదా, అందుకే కొంచెం అవి వేగాక వేయించుకుంటే మంచిది, బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వేయించాక పక్కకు తీసేసిన తర్వాత అదే నెయ్యిలో ఈ పల్పు కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. చాలా టైం కూడా తీసుకుంటుంది, బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండగా ప్యూరీ కొంచెం చిక్కబడుతుంది కదా, ఈ స్టేజ్లో మనం మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ప్యూరీ కొంచెం పంచదార వేసాం కదా, కొంచెం పలచబడింది అనమాట. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్కి ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వలన ప్యూరీ అనేది చిక్కబడి టేస్ట్ బాగా వస్తుంది. దీనివల్ల స్వీట్ బాగుంటుంది. ఇలా ఒకసారి వేసిన తర్వాత వెంటనే కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. నీట్గా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇదంతా జెల్లీలా అయ్యే వరకు బాగా కలపాలన్నమాట. పెనంకి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈ స్వీట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మనం ఎప్పుడు పళ్ళు తినేయడమే కాకుండా ఇలా కూడా ట్రై చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. మీరు ఇలాచీ కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. స్వీట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవడం వలన టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా ప్యాన్కి సెపరేట్ అవ్వాలి. చూసారా, స్వీట్ కన్సిస్టెన్సీ ఏంటంటే అలా జారుతూ ఉండాలి. మరి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు అందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత స్వీట్ అనేది ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇలా ఒక కంటైనర్ అయినా లేదైనా ఒక ప్లేట్ అయినా తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసుకొని ఇలా మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూసారా, చాలా బాగుంది కదా, కలర్ కూడా చూడడానికి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లబడేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాక్ తీసుకొని నీట్గా ఫస్ట్ అంతా చుట్టుపక్కల కూడా నీట్గా అది సెపరేట్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు పీసెస్లుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో అయినా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. చిన్నపిల్లలకి ఏంటంటే ఇలా చేసి ఇవ్వడం వల్ల అవి చూడడానికి కూడా వాళ్ళకి బాగా కనిపిస్తాయి కదా, తినడానికి ఇష్టపడతారన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఇలా మీ పిల్లలకి పెట్టి చూడండి. పపాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా స్వీట్ చేసి పెట్టడం వలన. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.